హలో మ్యాడ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన శర్వానంద్ ఒక మాట అన్నాడు, గుర్తుందా? నారీ నారీ నడుమ మురారి అని చెప్పి మరీ హిట్ కొట్టాను. ఈసారి బైకర్తో బ్లాక్ బస్టర్ ఖాయమని. సాధారణంగా హీరోలు సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి మాటలు చెబుతుంటారు. కానీ శర్వానంద్ చెప్తే అందులో విషయముంటుందని ఫ్యాన్స్ నమ్ముతారు. ఎందుకంటే ఆయన కథల ఎంపిక అలా ఉంటుంది. మరి శర్వా చెప్పినట్లే బైకర్తో బాక్సాఫీస్ దగ్గర రేసు గెలిచాడా? ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా శర్వా, రాజశేఖర్ గారు ఏడిపించారా, నవ్వించారా? అసలు ఈ ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ ఎలా ఉందో లెట్స్ డైవ్ ఇన్. బాస్, మనకి క్రికెట్ తెలుసు, హాకీ తెలుసు, ఫుట్బాల్ తెలుసు. వీటి మీద వచ్చిన స్పోర్ట్స్ డ్రామాలు చాలా చూశాం, హిట్ చేశాం. కానీ బైక్ రేసింగ్, అది మోటోక్రాస్, ఇది మన ఇండియన్ ఆడియన్స్కి కొంచెం కొత్త సబ్జెక్ట్. క్రికెట్కి కనెక్ట్ అయినంత ఈజీగా రేసింగ్కి కనెక్ట్ కారు. కానీ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ ఛాలెంజ్ని చాలా డేరింగ్గా తీసుకున్నాడు. సినిమా చూస్తున్నంతసేపు ఇది కేవలం ఒక స్పోర్ట్స్ సినిమాలాగా అనిపించదు. ఇందులో ప్యూర్ ప్యాషన్ ఉంది, అంతకు మించిన ఎమోషన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే జెర్సీ సినిమాలో క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఎమోషన్ డ్రామా ఏ లెవెల్లో పండాయో బైకర్లో కూడా అదే లెవెల్లో పండించడానికి డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు. స్పోర్ట్ మారింది కానీ ఆడియన్స్కిచ్చే ఫీల్ మాత్రం మారలేదు. ముఖ్యంగా రేసింగ్ సీన్లు థియేటర్లో చూస్తున్నప్పుడు సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. ఆ దుమ్ము, ఆ సౌండు ఏదో రియల్ రేసింగ్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే శర్వానంద్, ఈ మనిషి డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక రేసర్లా కనిపించడానికి ఆయన పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. బైక్ మీద శర్వా కనిపిస్తే హీరోలా కాదు, ఒక ప్రొఫెషనల్ రేసర్లానే ఉన్నాడు. యాక్షన్ సీన్స్ మాత్రమే కాదు, ఫాదర్ సెంటిమెంట్ సీన్స్లో కూడా శర్వా జీవించేశాడు. కానీ ఈ సినిమాకి అసలు సిసలైన సర్ప్రైజ్ ప్యాకేజ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ గారు. చాన్నాళ్ల తర్వాత ఆయనకొక పర్ఫెక్ట్ క్యారెక్టర్ దొరికింది. ఇందులో ఆయన పేరు బుల్లెట్ నారాయణ. నిజానికి రాజశేఖర్ గారు ఇందులో హీరో కాదు, కానీ కథకి మాత్రం ఆయనే హీరో. అంతటి ప్రాణం పోశారు ఆ పాత్రకి. తన అనుభవంతో, నటనతో సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లారు. ముఖ్యంగా క్లైమాక్స్లో శర్వానంద్ని ఆయన హగ్ చేసుకునే సీనుందే, థియేటర్లో కర్చీఫ్ బయటికి తీయాల్సిందే, అంతలా ఏడ్పించేశారు. ఈ తండ్రి కొడుకుల బాండింగ్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. వీరిద్దరితో పాటు మాళవికా నాయర్కి కూడా మంచి పాత్ర దక్కింది. ఫస్ట్ హాఫ్లో గ్లామర్తో, సెకండ్ హాఫ్లో నటనతో మెప్పించింది. విలన్గా అతుల్ కుల్కర్ని సెటిల్డ్ యాక్టింగ్ బాగుంది. మిగిలిన వారంతా తమ పరిధి మేర బాగా చేశారు. సినిమాకి మరో పెద్ద అసెట్ జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. రేసింగ్ సీన్లలో వచ్చే బీజిఎం థియేటర్లను దద్దరిల్లిస్తుంది. ఎమోషనల్ సీన్లలో గుండెని పిండేస్తుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా రిచ్నెస్ని పెంచాయి. ఇక సినిమాలో డైలాగులు తక్కువే అయినా ఉన్నంతలో పేలాయి. కొన్ని డైలాగులైతే బాగా గుర్తుండిపోతాయి. ఉదాహరణకి, చీకటి గదిలో ఎవరో రాసిన కథలు చూడ్డానికి నువ్వు అలవాటు పడిపోతే రేపు నువ్వు రాయలేవు, మరియు ప్రతి కొడుకుకి యుద్ధంలో నాన్నే మొదటి సైనికుడు. ఇలాంటి డైలాగులు సీన్స్ని బాగా ఎలివేట్ చేశాయి. ఓవరాల్గా చెప్పాలంటే శర్వానంద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లే హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాంటెంట్తోనే వచ్చాడు. బైకర్ కేవలం రేస్నే కాదు, ఆడియన్స్ మనసుల్ని గొలుచుకున్నాడు. ప్యాషన్, ఎమోషన్, యాక్షన్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మా మూవీ మ్యాడ్ రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. మీరు ఈ సినిమా చూశారా? చూస్తే మీకు శర్వా యాక్షన్ నచ్చిందా, లేక రాజశేఖర్ గారి ఎమోషన్ నచ్చిందా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ మ్యాడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మూవీ మ్యాడ్. బాయ్.